అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. దేవాతిథుడు మనందరి ద్వారా మహిమ పొందునుగాక. ఈరోజు ఆదివారం కదా, అందరూ కూడా చక్కగా మీ అందుబాటులో ఉన్నటువంటి మీరు వెళ్తున్న సంఘాలకు వెళ్ళి మరి చక్కగా వాక్యమిని వాక్యానుసారంగా ప్రభుని ఆరాధించాలి అని మా మనవి. మరి చాలామంది ఆయా రకాల పనులలో ఆయా రకాల పరిస్థితులు ఇరుక్కొని పోయి మందిరం కూడా వెళ్ళని పరిస్థితులు, ఒకవేళ ఇబ్బంది అత్యవసరమైతే పర్లేదు, అలా కాకుండా బుద్ధిపూర్వకంగా ఇలా వెళ్తే నేను మందిరానికి వెళ్ళలేను అని తెలిసి కూడా వెళ్ళడం అనేది అది పొరపాటే. హాస్పిటల్లో ఉన్నారు, తప్పదు. మరీ ఎక్కువ సమస్యల్లో ఉన్నారు, తప్పదు. ఇక ఆదివారం పూట మరి సెలవు దినాలు కదా ఇవి. ఈ సెలవు దినాలను ఆధారం చేసుకొని ఊర్లకు వెళ్ళడం, టూర్లకు వెళ్ళడం, అక్కడ మధ్యలో ఆగిపోవడం. ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలుసా, పెళ్ళిళ్ళకి వెళ్ళడం, ఆదివారం పెళ్ళిళ్ళకి వెళ్ళడం. మరి మంచిది కాదు కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం దేవునితో సంబంధం కలిగి ఉండడం మంచిది. ఎందుకంటే ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం కదా. అది పోగొట్టుకోకుండా చక్కగా ప్రభు సన్నిధిలో మనం ఉండడం నేర్చుకోవాలి, ఓకేనా? ఎందుకంటే ఆదివారం పూటే అన్నీ ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏమన్నా తినాలన్నా అన్నీ కూడా ఇక జాగ్రత్త పడతాం. రండి, కీర్తనలు 132వ కీర్తన 7వ చరణాన్ని నేను చదువుతున్నాను. ఆయన నివాస స్థలమునకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదము రండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనం తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయి. సాగిల్లపడుట అంటే, పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే పూర్తిగా సాష్టాంగంగా మనం ఎవరినైతే పూజిస్తున్నామో ఆరాధిస్తున్నామో వారి ఎదుట సాగిల్ల పడుతూ ఉంటారు. అర్థమైందా? సాగిల్ల పడుతూ ఉంటారు. ఇక్కడ ఆయన పాదపీఠం ఎదుట సాగిల్ల అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ దావీదు గారు మందిరంలో ఉన్న ప్రతిదానికి కూడా ఎంతో ప్రాముఖ్యతనిస్తూ వచ్చాడు. మందసం కూడా దేవునికి అనగా మందసము ఛాయ అయితే నిజస్వరూపం యేసులో ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ మందసాన్ని కూడా ఎంతో ఘనముగా ఎంచారు. పాతకాలంలో మందసాన్ని ఎంతో అద్భుతంగా ఘనముగా ఎంచుతూ వచ్చారు. నా ప్రియ సహోదరులారా, మనము ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. వాళ్ళు చేసే పని ఏంటంటే సాగిళ్ళ పడుతూ ఉండేవారు. సాష్టాంగ నమస్కారం, సాగిళ్ళ పడడం అంటే దేవుణ్ణి అంత చక్కగా, వాళ్ళు ఎవరైనా కావచ్చు, రాజులు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. అందుకే దావీదు గారికి ఒక కోరిక ఉండేది, అరే నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరియందు ఉన్నాను, మరి నా దేవుని మందసం ఎక్కడో డేరాలో ఉంది అని చెప్పి తను ఎంతగా బాధపడుతూ వచ్చాడు. అర్థమైందా? చాలా బాధపడ్డాడండి. అందుకే నేను చక్కగా కట్టబడిన నగరంలో ఉంటే నా దేవుని మందసం ఏంటి ఇలా ఉంది అని చెప్పి ఇక ఆ దేవుని ఒక స్థలాన్ని చూసి అక్కడ మందిరం కట్టించాలని ఆశ తనకు ఎక్కువైతూ వచ్చింది. అర్థమైందా? అందుకే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను దేవదారు మ్రాళ్ళతో కట్టిన నగరు యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. దేవదారు మ్రాళ్ళతో కట్టిన నగరులో నేనున్నాను, మరి మందిరం అనగా ముఖ్యంగా క్షమించండి, మందసం డేరాలో ఉంది. అలా కాదు, ఆ మందసానికి ఒక
మందిరాన్ని కట్టాలి. అంటే మందసానికని కాదు, మందసము అక్కడ ఆ, అంటే దేవునికి సాదృశ్యంగా కనబడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. అర్థమైందా? దేవునికి సాదృశ్యంగా బలసూచకంగా ఉండేదన్నమాట మందసం. అంటే ఇక మందసం వస్తుందంటే దేవుడు వస్తున్నాడు అని భయపడేవారు. అంటే దేవునికి సాదృశ్యంగా, అంటే దేవుడు కాదు, దేవునికి సాదృశ్యంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ అయితే దేవుడు కూడా ఆ మందసం పైన కెరూబుల మధ్య ఆయన ఆ కెరూబుల మధ్యకు వస్తూ ఉండేవాడు. అర్థమైందా? మందసం మీద కెరూబులు ఉండేటివి, ఆ కెరూబుల మధ్యకు ఆయన వచ్చి ప్రత్యక్షమవుతూ ఉండేవాడు. కాబట్టి ఎందుకు దానికంతా అంటే మందసానికి ఆ మందసం పైన దేవుడు ఉన్నాడు. ఆ మందసం పైన దేవుడు ఉన్నాడు. ఆయన అవసరమైతే వచ్చేవాడు. ఆయన సృష్టి కారకుడు, సృష్టి ఈ భూమి మీద సమస్తము నిర్మాణకుడు ఆయనే కాబట్టి వస్తూ ఉండే. సరే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకుందాం. ఇలాగూ ఎప్పుడైతే దావీదు గారికి ఆశ కలిగిందో దాని కొరకు ఆయన పడిన తపన 132 కీర్తనలో మనం చూస్తాం. ఆయన చేసుకున్న తీర్మానం కూడా మనం చూస్తాం. ఏమి? యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసేదను, ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుగుపాటు రానియను. నేను కొన్నిసార్లు దేవుడు మనల్ని నిద్ర కూడా పోనీడు. దావీదు గారికి దేవుడు ఆ భారం ఇచ్చాడు. కొంతమందికి భారం ఉందనుకోండి, ఇక నిద్రలే, సరైన తిండిలే చేస్తూ ఉంటారు పాపం. దావీదు పరిస్థితి కూడా అదే. ఇక తీర్మానం చేసుకున్నాడు, నేనేందిరా మంచిగా ఉన్నాను, మంచి స్థలాల్లో నిద్రపోతున్నాను, మరి నా దేవుని మందసం ఏంది ఎలా ఉంటాం ఏంటి? బాధపడ్డాడు. నేను ఒక మంచి మందిరాన్ని కట్టాలి, స్థలం చూడాలి. ఈరోజు ఇలాంటి భారం చాలామందికి లేకపోవచ్చు. ఈరోజున్న భారం ఏంటి తెలుసా? చక్కగా తినడం, కుతుకల కాడి తినడం, మందిరానికి పోవడం, ఏదో రావడం, అంతే. అంటే ఆ భారభరితమైన వారు ఎవరున్నారంటే ఎవరు కొందరు ఉంటారు. అందరికీ భారం లేదు, అందరికీ ఈ భారం లేదు. దేవుని కొరకు పనిచేయాలి, దేవుని కొరకు అలసిపోవాలి, దేవుని కొరకు ఇలా చేయాలి అలా చేయాలి ఆలోచన కలిగిన వారు చాలా తక్కువ మంది ఉంటారు సంఘాల్లో. అర్థమైందా? చాలా తక్కువ మంది ఉంటారు. సరే, ఇప్పుడు నా ప్రియ స్నేహితుల, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదాము రండి అంటే ఆయన నివాస స్థలం, అంటే ఇప్పుడు దొరికింది నివాస స్థలం. ఆ నివాస స్థలంలో ఆయన పాదపీఠం, అంటే ఆ నివాస స్థలంలో ఏముంచారంటే పాదపీఠము అంటే మీరు అర్థం చేసుకోవాలి, మందసం. అంటే కెరూబుల మధ్య ఆయన వస్తాడు, ఆయన పాదాలు పెట్టుకునే స్థలమే మందసం. అందుకే సమూయేలు మొదటి గ్రంథం, నేను ఒకసారి క్షమించండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథంలో నేను చదువుతాను, ఒకసారి ఆలకించండి. ఆ పాదపీఠం అంటే అర్థం ఏంటంటే మందసము అని. ఆయన పాదపీఠం 28వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి ఇలాగ సెలవిచ్చెను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుటకు. వింటున్నారా? అంటే దేవుని యొక్క పాదపీఠం మందసం, అక్కడికి దేవుడు వస్తాడు. ఆయన కాలు పెట్టే స్థలం. ఒక మందిరమును కట్టింపాలని నా హృదయం నిశ్చయం చేసుకొని సమస్తమును సిద్ధపరిచితిని మన దేవుని పాదపీఠమునకును. అర్థమైందా? కాబట్టి ఏంటి అంటే పాదపీఠం అంటే దేవుని నిబంధన మందసం. అర్థమైందా? ఆ మందసం దగ్గరికి వచ్చి, అంటే మందసం దగ్గరికి వచ్చారంటే దేవుడున్న స్థలానికి, దేవుని పాదపీఠం దగ్గరికి వచ్చారు. అంటే ఇప్పుడు దేవుని పాదాల ఎదుట అని అర్థం చేసుకోండి. అంటే దేవుని పాదాల ఎదుట సాగిలపడదాము రండి. ఎవరైనా కావచ్చు, నువ్వు ఏ స్థానంలో అయినా ఉండొచ్చు, గుర్తుపెట్టుకో. అలా అని చెప్పి మీకు ఇంకా అర్థం కావడానికి కీర్తనలు 99:9లో
9వ చరణం ఆయన పరిశుద్ధ పర్వతం మీద సాగిలపడు అంటే పర్వతం మీదకి సాగిలపడ్డమని కాదు. అర్థమైందా? ఆ పర్వతంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు సాగిలపడదుము అని అర్థమైందా? అందుకే 95వ కీర్తనలో కూడా 95వ కీర్తన 7వ చరణం నేను చదువుతున్నాను. 95వ కీర్తన 7వ చరణం చదువుతున్నాను చూడండి. 7వ చరణం. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. వింటున్నారా? అవును, మనం ఆయన సన్నిధిని సాగిలపడాలి. ఎంత సాగిలపడినా తక్కువ లేదు, ఎంత సాగిలపడినా. ఎందుకంటే మన జీవితాలకు ఆధారము కారకుడు ఆయనే. ప్రియమైన వాళ్ళారా, దావీదు కలిగిన బాధలన్నింటిలో తప్పించింది ఆయనేగా. ఇప్పుడు ఆయన సన్నిధిలో సాగిలపడకపోతే ఎలాగో? ఆయన కష్టాల్లో, ఇబ్బందుల్లో, శోధనలో. ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థానంలో దావీదు ఉన్నాడంటే కారణం దేవుడే. ఇప్పుడు ఆయన చూసి సాగిలపడకపోతే ఎట్లాగో? అర్థమైందా? చక్కగా ఆయన సన్నిధిలో గతంలో చేసిన పాపాలన్నీ గుర్తు చేసుకొని మన అవిధేయతలు, మన పొరపాట్లు. అందుకే ఇర్మియా గ్రంథంలో రాసుంటుంది. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం, 3:25. సిగ్గునొందిన వారమై సాగిలపడదుము రండి, మనము కనబడకుండా అవమానము మనల్ని మరుగు చేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వెనుక మనము మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వారం. ఎందుకు అంటే మన బ్రతుకులు ఎంత భ్రష్టమైనవో చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి మనము కనబడకుండా అవమానమే మనకు అంటే మొత్తం కవర్ అయిపోయింది. అవమానమే, ఇంకేం లేదు. మన జీవితం అంతా అవమానం మనల్ని మరుగు చేసేసింది, అయిపోయింది. ఎన్ని అవమానాలు, ఇబ్బందులు. ఈ దేవుడు ఆ అవమానాలన్నిటి నుండి బడి తీసుకొచ్చాడు. ఇప్పుడు సాగిల పడకుండా ఎలా ఉండగలం? దావీదు గారికి దేవుడు అంటే చాలా ఇష్టం. మందిరం అన్నా, ఆ మందిరంలో ఉన్న మందసం అన్నా. కాబట్టి పొరపాటున ఒకసారి తప్పు చేశాడు, ఉజ్జా చనిపోయాడు. ఇక తను సరిచేసుకున్నాడు. తాను సమూయేలు 2వ గ్రంథంలో తాను సరిచేసుకున్నాడు. ఇప్పుడు దేవుని పట్ల ఎంతో అంకిత భావం, ఎంతో ఆరాధించాలన్న తపన. అందుకే 122వ కీర్తనలో యెహోవా మందిరములకు వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని. తెలుసు ఆయనకు మందిరం యొక్క విలువ, ఆ సంతోషము అది వేరే. ఆయన మందిరంలో ఉండాలని, చిరకాలము ఒలివ మొక్క వలె అక్కడే ఉండాలని ఆశపడినవాడు దావీదంటే. ఆ మందిరం కోసం తప్పినబడినవాడు. అర్థమైందా? కాబట్టి మనందరం కూడా ఆయన పాదపీఠం ఎదుట అనక ఆయన పాదాల దగ్గర సాగిలపడదామా? మరి ఇంట్లో ఉందామా? రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, మీకు ఎంతో వందనాలు. ఈ భూమి మీద నీ కోసము జీవించే జీవితాన్ని మీరు మాకు దయచేసిన స్తోత్రాలు. మా ప్రియులు మేము కలిసి ఈరోజు ఆదివారం కనుక నీ పాదపీఠం ఎదుట మీరున్న స్థలంలో మీ పాదాల దగ్గర సాగిలపడే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. మేము ఏ స్థాయి ఉన్నా, ఎక్కడున్నా, ఎంత భౌతికంగా ఏమున్నా అదంతా వ్యర్థమే. నీవిచ్చిందే కదా ప్రభువా. మా జీవితంలో ఏమీ లేదు, కనికరించండి. మా జీవితాల్లో నువ్వు తప్ప మాకెవరు లేరు, కనికరించి మా జీవితాల్లో నువ్వు చేస్తున్న గొప్ప మేలుబడి స్తుతిస్తున్నా. ఘనమైన దేవుడు కనుక మీకు ఎంతో వందనాలు తెలియజేస్తూ, మీరు చూపిన కృపలకై స్తుతిస్తూ, ఘనమైన కార్యములు చేయగల శక్తిగల దేవుడు నేను స్తుతిస్తూ, మా జీవితాలు నమ్మదగిన దేవుడిగా మీరందరికై ఘనపరుస్తూ, ఈ దినం మా ప్రియులందరూ కూడా చక్కగా ఆరాధించే ఆరాధికులుగా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.